అక్కడ నుంచి బయలుదేరుతున్నారో వచ్చిన వాళ్ళతో. సో పూర్తిగా అమరావతి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండేది, సో మరి దీని తర్వాత ఇంకా ఏం చేయాలి, ఎన్ని రోజులు పట్టొచ్చు, దీనికి సంబంధించే ఒక క్లారిటీ కోసం చంద్రబాబు నాయుడు తిరుగుతున్నారు. మెయిన్గా గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదికను ఫస్ట్గా పరిశీలించి తర్వాత ఉద్దండరాయనిపాలెం వచ్చారు. ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన జరిగిందో ఆ వేదికకు ఒకసారి వంగి నమస్కారం చేశారు. తర్వాత మొక్కారు, వేదికకు దేవుణ్ణి ప్రార్థించారు. అక్కడి నుంచి ఇలాగ బయలుదేరడం మనం చూస్తున్నాం. అమరావతి శంకుస్థాపన వేదికకు వంగి నమస్కారం చేసి తర్వాత భగవంతుని ప్రార్థించడం మనం చూస్తున్నాం. అమరావతి ఇప్పుడు పూర్తి చేయాలి, దీనికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండాలని దేవుణ్ణి చంద్రబాబు నాయుడు వేడుకోవడం మనం చూస్తున్నాం. సో ఇవి నా లక్ష్యాలు, వీటిని నేను కంప్లీట్ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పకనే చెబుతున్నారు. పోలవరాన్ని తర్వాత ఇప్పుడు అమరావతిని సందర్శిస్తూ అమరావతిలో ఇప్పుడు శంకుస్థాపన చేసిన వేదికకి భక్తితో నమస్కరించడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఆ భవనాలన్నీ ఎలా ఉన్నాయి, 2019 తర్వాత అక్కడ కొంచెం కూడా నిర్మాణం జరగలేదు కాబట్టి సో మరి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి, ఉన్నవి అలాగే కొనసాగించవచ్చా, వాటిని పునర్నిర్మించాలా లేదా మళ్ళీ కట్టాలా, అదర్వైజ్ అలాగే కంటిన్యూ చేయొచ్చా, ఏవి ఏ స్థితిలో ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దామని సీఎం వచ్చారు. అండ్ ఈ 5 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఒకసారి సందర్శించాలని చూశారు, కానీ అప్పుడు కుదరలేదు. గత ప్రభుత్వం అప్పుడు చంద్రబాబుని అడ్డుకుంది. ఇప్పుడు సీఎం హోదాలో ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసుకుందామని చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. అమరావతిలో పూర్తిగా ముందుగా ప్రజా వేదికను పరిశీలించారు. ఆ తర్వాత ఉద్దండరాయనిపాలెంలో ఇప్పుడు మనం అమరావతికి శంకుస్థాపన చేసిన ప్లేస్లో మనం చూస్తున్నాం చంద్రబాబు వచ్చి భక్తితో నమస్కరించడం. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్ ఇంకా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల క్వార్టర్స్ని సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. చివరగా సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్తారు. అక్కడ విలేకరుల సమావేశం ఉంటుందని మంత్రి నారాయణ వెల్లడించారు. రైట్, అదేవిధంగా ఉదయం మనం చూసాం అమరావతి రాజధాని నిర్మాణంపైన మంత్రి నారాయణ కూడా మాట్లాడారు. ముందుగా కమిటీలు వేసి రాజధాని ప్రాంతంలో జరిగిన నష్టాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అలాగే నిర్మాణం కోసం అవసరమైతే కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంటుందని కూడా చెప్పారు. కొత్త అంచనాలు రూపొందించి ఆ తర్వాత టెండర్లు పిలుస్తామన్నారు. ఇందుకోసం 3 నుంచి 4 ఏళ్ల టైం పట్టే అవకాశం ఉందని నారాయణ చెప్పారు. సో రాజధానిలో నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభించాలనేది మంత్రివర్గంలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని నారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నారు. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి, కొనసాగించవచ్చా లేదా కొత్తగా పిలవచ్చా, అయితే ఎన్నింటికి, పూర్తిగానా లేకపోతే కొన్ని భవనాలు స్టార్ట్ చేయొచ్చా, కొన్ని వాడచ్చా, ఇవన్నీ ఇప్పుడు ఈ పరిశీలనలో తేలుతాయి. ఇప్పటికే ఒక అవగాహన ఉంది, కానీ క్లియర్గా తెలుసుకొని తర్వాత ఏం తెలుసుకున్నారు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి ప్రణాళిక ఉండబోతోంది అనేది ఈ టూర్ అంతా అయిపోయిన తర్వాత జరిగే ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు వివరించబోతున్నారు. అంటే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించారు అప్పటి టీడీపీ ప్రభుత్వం. ఆ తర్వాత రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు సేకరించడం, భవనాలు స్టార్ట్ చేయడం, దీనికి అందరికీ ఒక 3-4 సంవత్సరాలు టైం పట్టడం, తర్వాత భవనాలు స్టార్ట్ అయిన క్రమంలోనే ప్రభుత్వం మారడం మనం చూసాం. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 రాజధానులుగా ప్రకటించింది అమరావతితో పాటు. అప్పటి నుంచి ఇక్కడ నిర్మాణాలు ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రజావేదిక కూడా నిబంధనలకు అనుగుణంగా లేదని దాన్ని కూల్చేశారు. సో ఎలా ఉందని పరిశీలిస్తున్నారు చంద్రబాబు. అండ్ ఇప్పుడు శిలాఫలకం దగ్గర ఆయన ఉండడం మనం చూస్తున్నాం. మంత్రి నారాయణ ఉన్నారు చంద్రబాబుతో పాటు. అక్కడ ఉద్దండరాయనిపాలెంలో అమరావతికి శంకుస్థాపన చేసిన వేదికకు భక్తితో నమస్కరించడం మనం ఫస్ట్ బాక్స్లో చూస్తున్నాం. తర్వాత శిలాఫలకం దగ్గర నిల్చొని ఫోటో దిగుతున్నారు చంద్రబాబు నాయుడు. మంత్రి నారాయణ కూడా ఆయనతో పాటు ఉన్నారు. 2019 తర్వాత అంటే గట్టిగా 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతుంది. పూర్తిగా భవనాలు ఆగిపోయి మరి ఉన్న వాటిని కొనసాగించవచ్చా లేదా ఇంకా కొత్తవి కట్టాలా లేదా కొన్నిటిని పునర్నిర్మించాలా, మరి ఏంటి ఆ పరిస్థితి తెలుసుకుని తర్వాత మళ్ళీ కొత్తగా టెండర్లు పిలిచే అవకాశం ఉందని, దానికి కొంచెం టైం పడుతుందని ఇప్పటికే మంత్రి నారాయణ చెప్పారు. కానీ అధికారికంగా ఒకసారి ఎలా ఉంది పూర్తిగా అమరావతి పరిశీలిద్దామని చెప్పేసి చంద్రబాబు ఇవాళ భారీ కన్వాయ్లో బయలుదేరారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. ఒక బస్సులో అమరావతి ప్రాంతం అంతా చుట్టేస్తున్నారు చంద్రబాబు. న్యాయమూర్తులు, అధికారుల
భవనాలు కూడా ఎలా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా తిరుగుతున్నారు. సో ఆ క్వార్టర్స్ని సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. లాస్ట్గా సిఆర్డిఏ ఆఫీస్ని సందర్శించి అక్కడ విలేకరుల సమావేశం ఉండబోతోంది. అప్పుడు చంద్రబాబు ఏం మాట్లాడతారనేది ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఈసారి చంద్రబాబు క్లియర్గా చెప్పేస్తున్నారు, ఈ పోలవరం అంటే అమరావతి ఇక నా ప్రధాన టార్గెట్లని. మరి అమరావతి నిర్మాణం 5 ఏళ్లుగా ఆగిపోయింది కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితిని బేరీ చేసుకుంటున్నారు కాబట్టి, అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో చంద్రబాబు ఏం మాట్లాడతారు, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అని చెబుతారు, దానికి సంబంధించి ఏం పని చేయాలి, ఎలా చేయాలి, అది ఎన్ని రోజులు పడుతుంది, ఎప్పటిలోగా దీన్ని కంప్లీట్ చేస్తారు, దీన్ని ఎప్పటికి వరకు లక్ష్యంగా పెట్టుకున్నారు, దీనికి సంబంధించి ప్రజలకు ఏం వివరిస్తారు. ప్రధానంగా ఈ 5 ఏళ్లలో అమరావతికి ఎవరైతే భూములు అందించారో రైతులు నిరసనలు చేపట్టడం, ధర్నాలు చేయడం, దానికోసం కొద్ది రోజులుగా కొద్ది సంవత్సరాలు పోరాటం చేయడం మనం చూసాం. సో వాళ్ళందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు అసలు ఏంటి అని చెప్పేసి. అండ్ పూర్తిగా రాష్ట్ర ప్రజలు కూడా రాజధాని విషయంలో ఒక రకమైన కన్ఫ్యూజన్లోనే ఉన్నారు కాబట్టి మరి వీళ్ళందరికీ ఖచ్చితమైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏపీ కొత్త సీఎంకి. దట్ మరి చంద్రబాబు ఏం చెప్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ టూర్ తర్వాత బాబు ఏం చెప్తారని దానిపై ఉత్కంఠభరితమైన వాతావరణం అయితే ఉంది. సో మరి బాబు ఏం చెప్తారు అది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఉద్దండరాయనపాలెంలో ఉన్నారు చంద్రబాబు. అక్కడ వేదిక పైన మట్టిని తాకి భక్తిపూర్వకంగా నమస్కరించారు, దేవుణ్ణి ప్రార్థించారు. అండ్ అక్కడ శిలాఫలకం దగ్గరకు వచ్చి ఫోటో దిగారు. తర్వాత మహిళలతో కలిసి అక్కడ బహుశా రాజధానికి చెందిన రైతులై ఉంటారు. చాలా ఎక్కువ మందిని కూడా ఇవాళ దీంట్లోకి రానివ్వడం లేదు. ఎందుకంటే ఇక ఆయన ప్రత్యక్షంగా బస్సు దిగి అన్ని స్థలాన్ని పరిశీలించాలి కాబట్టి భద్రత ఎక్కువగా ఉంది.